అందరికీ నమస్కారం. ఏదైతే గత వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన, ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు, కొన్ని వర్గాలనైతే నడి రోడ్డు మీద చీల్చి చెండాడి వారి యొక్క మనుగడే లేకుండా చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు చేరువగా నిజంగా ప్రజలకు ఏం కావాలి, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు రుంచునే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, వారు కోరుకునే గౌరవాన్ని ముఖ్యంగా ఏ విధంగా ఇవ్వాలి అనే ఆలోచన చేస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తూ ఉంటే కటింగ్ మాస్టర్లు, స్క్రిప్ట్ మాస్టర్లు అప్పుడే రెడీ అయిపోయారు. ఇష్టం వచ్చినట్టు పెట్టిరేగిపోతూ ఉన్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా చూస్తున్నాం. సమయం సందర్భం వస్తుంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు సుఖ సంతోషాలతో హ్యాపీగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే ఆర్యవైశ్య అనే పదం వినబడ్డ చిరాకు పడిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకో తెలియదు. ఆర్యవైశ్య నాయకులైనా, ఆర్యవైశ్య సంఘాలైనా, ఆర్యవైశ్యలో కోరుకునే ఏ కోరికని కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, పెడచెవున పెట్టింది. పెడచెవున పెట్టడమే కాకుండా అసలు ఆర్యవైశ్య అనే పేరే రికార్డ్స్లో లేకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం అడుగులేసుకుంటూ ముందుకెళ్ళింది. మరి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, ఏ రోజు చూడని విధంగా ఆర్యవైశ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చారు. గుడులకు ఇబ్బంది పెట్టారు, గుళ్ళో ఉన్న అమ్మవారికి దేవాలయాలకు ఇబ్బంది పెట్టారు, సత్రాలకు ఇబ్బంది పెట్టారు, సంఘాలను ఇబ్బంది పెట్టారు, ఆర్యవైశ్య వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. అనేక రకాలుగా ఆర్యవైశ్యుల్ని పీల్చి పిప్పి చేసి చిత్రహింసలకు గురి చేసింది గత ప్రభుత్వం. మరి వాటన్నిటికీ మా పోరాటాలన్నిటి కూడా అందరికీ తెలిసిందే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల వైశ్యులు ఏం కోరుకుంటున్నారు, ఆర్యవైశ్యులకి ఏం కావాలి, ఆర్యవైశ్యుల సమస్యలు ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆర్యవైశ్యుల యొక్క గౌరవం పెరుగుతుంది, ఆర్యవైశ్యుల యొక్క విధానాలు బాగుంటాయి, ఆర్యవైశ్యుల యొక్క వ్యాపారాలు బాగుంటాయి, వాణిజ్య వర్గాల యొక్క ఆనందాన్ని తెలుసుకోవాలని వివిధ ప్రాంతాలు తిరిగి ఆర్యవైశ్యుల సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో వాటన్నిటి మీద కూడా పోరాటాలు చేశాం. ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆనాడు యువనేత నారా లోకేష్ గారికి ఇస్తే మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాల గురించి చర్చించినప్పుడు ఆర్యవైశ్యులు ఏం కోరుకుంటున్నారనే విషయాలు ఆ రోజు చర్చించినప్పుడు ఒక నివేదికని ఆ రోజు అధినాయకత్వానికి అందిస్తే మేనిఫెస్టో కమిటీ సభ్యులకు వారిని అందజేయమని చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్టుకున్నాం, సార్ ఆర్యవైశ్యులు గౌరవం కోరుకుంటారు, ఆర్యవైశ్యులు మర్యాద కోరుకుంటారు, ఆర్యవైశ్యుల కన్యక కుల దేవత ఇలవేల్పు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర కలిగిన అమ్మవారు. ఏదైతే ఆ అమ్మవారికి అందరిలాగా ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో ప్రభుత్వం తరపున, కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో బెజవాడలో ఉత్సవాల్లో మనం ఎలా అయితే ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో అలాగే ఆర్యవైశ్యుల కులవేల్పు ఇలవేల్పైన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆనందపడతారు, ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ వాసవి అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది. సహృదయంతో ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చర్చించి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని క్యాబినెట్లో చర్చించి, అసెంబ్లీలో చర్చించి అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం 189 జీవో కూడా రిలీజ్ చేయటం జరిగింది. దీనికి గాను ఆర్యవైశ్య సంఘాలు, ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య
టెంపుల్ సంస్థలు ఏదైతే రాష్ట్రాల్లో 300 పైచిలుకున్న ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు ఏదైతే మాఘ శుద్ధ విధియ ఈ నెల 31వ తారీఖున రావటం జరిగింది. ఈ మాఘ శుద్ధ విధియ రోజున అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది. ఆత్మార్పణం చేసుకుంటూ విశ్వరూపిణి మాతగా తన నిజ స్వరూపాన్ని అమ్మవారు విశ్వరూపాన్ని చూపించి అమ్మవారుగా ఆ రోజు కనబడటం జరిగింది. ఆ అమ్మవారిగా దినోత్సవం ఏదైతే ఉందో రాష్ట్ర పండగగా నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా కోరికని మన్నించి రేపు 31వ తారీఖున పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ పండగ నిర్వహించబోతా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మా అందరం కూడా అన్ని కుల సంఘాల తరపున ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందరూ కూడా అక్కడికి వచ్చి ఏ విధంగా అయితే నిన్న సార్ని కలవాలని ప్రయత్నించి కలిసి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది. అంటే ఎలా అయితే ఆర్యవైశ్యుల గత ప్రభుత్వంలో కోల్పోయిన గౌరవాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆర్యవైశ్యుల యొక్క వెలుగుని నింపి ఆర్యవైశ్యుల యొక్క గౌరవాన్ని మరింత పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వివిధ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలకు కూడా నాయకులందరూ కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండగగా ఉంది కాబట్టి అందరం కూడా అటెండ్ అయ్యి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరం కూడా ఈ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.